దిల్ రాజు గారి ప్రొడక్షన్ నుంచి మరొక కాంటెంట్ బేస్డ్ మూవీ రాబోతోంది. అదే జనక అయితే గనక. దిల్ రాజు గారు అండ్ టీమ్ రెడీగా ఉన్నారు ఇక్కడ. జనక అయితే గనక, ఐ మీన్ టూ మెనీ కన్ఫ్యూజన్స్, టూ మెనీ క్వశ్చన్ మార్క్స్, టూ మచ్ ఆఫ్ క్రియేటివిటీ ఉన్నటువంటి సబ్జెక్ట్ అని అయితే అనిపించింది సార్. బేసిక్ గా టైటిల్ చాలా స్ట్రాంగ్ గా నమ్మింది డైరెక్టర్ సందీపే. మాకు చాలా కన్ఫ్యూజ్ ఉండేది, నాకు రీచ్ అవ్వట్లేదు సందీప్ టైటిల్ అంటే. ఎప్పటికప్పుడు తన ఇంకా అదర్ టైటిల్ చెప్పినా ఫైనల్ గా దీనికే రీచ్ అయ్యాం. సో తండ్రి అయితే గనక సింపుల్ గా చెప్పింది, తండ్రి అయితే గనక. అయితే ఏంటియా లేకపోతే అయితే ఇలా ఉంటుంది అనా? తండ్రి అయితే ఇప్పుడున్న జనరేషన్ లో పెళ్లి చేసుకోవాలన్నా యూత్ భయపడుతున్నారు, వాళ్ళకు కిడ్స్ కావాలన్నా భయపడుతున్నారు. సో వాట్ వై అనే దాని మీద ఇస్ మెయిన్ కాన్సెప్ట్ గా తీసుకున్న సినిమా. జనరలీ ఇక సినిమాలన్నీ కూడా లైఫ్ ఎక్స్పీరియన్సెస్, లేకపోతే మన చుట్టుపక్కల జరిగితే మన ఫ్రెండ్స్ లైఫ్ లో జరిగిన ఆ ఎక్స్పీరియన్సెస్ ని బేస్ చేసుకుని సినిమా స్టోరీస్ అన్ని, ఎస్పెషలీ కాంటెంట్ బేస్డ్. పొరపాటున మీ చుట్టుపక్కల ఏమైనా జరిగిన స్టోరీ ఇది? మూమెంట్స్ చాలా జరిగాయండి నా లైఫ్ లో, జరిగాయి, అందరిలో జరుగుతాయి ఫర్ షూర్. అట్లన్నిటిని క్యూములేట్ చేసి ఒక కథగా చేసి, కోర్ట్ పోర్షన్ అయితే జరగలేదు కానీ మిగతా మూమెంట్స్, ఎమోషన్స్ అని ప్రతి ఇంటి ఎమోషన్ అండి, ప్రతి ఇంట్లో జరుగుతుంది. అంటే పిల్లల టాపిక్ లేని ఇల్లు ఉండదు కదా, పెళ్లి టాపిక్ లేని ఇల్లు ఉండదు కదా. సో దాని గురించి కట్ చేశాను. అసలు వాట్ ఆ హీరో యు ఆర్. అసలు ద వే మీ జర్నీ స్టార్ట్ అవటం దగ్గర నుంచి, ద వే యూ స్టార్టెడ్ ఆఫ్ ఇండస్ట్రీలో ఈ రోజు యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్. యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ అండి. మీ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ కి ఈ సినిమా టైటిల్ కి ఏమైనా సంబంధం ఉందా? అది ఈ సినిమాలో వైఫ్ ఎమోషన్ నాకు చాలా కనెక్ట్ అయ్యాను. నిజంగానే కళ్ళంబడి నీళ్ళు తిరిగిన సెట్ లో. అండ్ ప్యారలల్ గా నా లైఫ్ లో కూడా మా వైఫ్ ప్రెగ్నెంట్ అవుతాం, ఇట్లాంటి కొన్ని ప్యారలల్ గా జరిగింది. ఆ తండ్రిలో అయితే ఆలోచించారు కదా మీరు? ఆ స్టార్టింగ్ లో నిజంగా ఆలోచించాను నేను. అంటే పెళ్లి చేసుకున్న కొత్తలో అప్పుడు ఇంకా సెటిల్ అవ్వలేదు. అయితే మీ రియల్ స్టోరీ ఇది పొరపాటున రాసుకున్నారు, మిస్టేక్ నాకు కనెక్ట్ అయ్యింది బై మిస్టేక్. అండ్ మా ఫాదర్ ఎమోషన్ కూడా నాకు, గోపరాజు రమణ సార్ ఎమోషన్ నాకు నిజంగా అలా జరిగింది. ఓకే, సో బాగా కనెక్ట్ అయ్యాను. How do you feel about the song and the entire journey? So happy and as a beginner ga, like being a part of Dil Raju production, being a part of a good team, I'm feeling so happy and proud to be. First chance inta manchi opportunity raavatam, and Telugu cinema industry, how is the industry treating you? Actually, it's been like 4 years working in this industry. This is my 4th movie. So feeling so happy and they like whatever the character which I have done before, this will be something very best. That's what I feel right now. You have a beautiful smile. Thank you. Thank you so much. సుహాసిని ఇక్కడే నేను చేస్తాను సార్ అని ఇలాగే చేతులు కట్టుకుని నేను చేస్తాను సార్. How humble he is. కమలా స్వాతిముత్యంలో కమలాసన్ గారు లాగా ఉంటాడు, చేతులు కట్టుకొని ఇలా. స్క్రీన్ మీద అలా కాదు. మీరు ఎప్పుడు అలాగే ఉంటారా? తెలియదు ఫ్లోలో. అంటే స్వాతిముత్యంలో కమలాసన్ గారు అన్నది అందుకే. అంటే యంగ్ పీపుల్ దే ఆర్ ఓపెన్. ఈరోజు అన్ని మాట్లాడుకునే స్టేజ్ లో ఉన్నారు. అదే కొంచెం అమ్మమ్మలు, అందుకే బామ్మ క్యారెక్టర్ పెట్టి మాక్సిమం ఆయన ట్రై చేసింది. ట్రైలర్ లో కూడా చేసింది. అసలు ఇంతమంది పిల్లల్ని ఎలాగనే అంటే మాకు పని ఉండేది కాదులే. సో లైటర్ వే అలా ఇంటే ఇప్పుడు అది ఏంటి ఇలా బామ్మని ఇలా అనేసాడు అనేది కూడా ఆలోచించవచ్చు. కానీ లైటర్ వేలో ట్రీట్ చేయడం వల్ల సినిమా అంతా అలాగే ఉంటుంది లైటర్ వేలో, కాబట్టి పెద్ద కష్టం అనిపించదు. సినిమా చూస్తే కేస్ అనేది లేదా మీరు అంటున్న సెన్సిటివ్ మ్యాటర్ అనేది ఐసింగ్ ఆన్ ద కేక్ అండి. అండర్లైన్ గా మాట్లాడుతున్న ఎమోషన్ ఒక తండ్రి తల్లిదండ్రుల ఎమోషన్ మాట్లాడుతుంది. దట్ ఈస్ ప్రైమ్ పాయింట్. దాన్ని ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాగా తీసుకున్నాం కానీ మెయిన్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్ ఈస్ టాకింగ్ అబౌట్ పేరెంట్స్ ఎమోషన్, పేరెంటింగ్ ఎమోషన్. కనటం ఈజీ, పెంచడం వెనకాల ఎంత కష్టం ఉంది, వై డు వి థింక్ అబౌట్ ఇట్ 100 times అనేది మెయిన్ టాపిక్ అవుతుంది. Okay. Not the case. What are the main points we can discuss? Current generation, their mentality. మన ఇళ్లలో మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్న టాపిక్, మనం
పెళ్లి చేసుకొని ఇల్లు ఉండదు, పెళ్లి అనుకోని వాళ్ళు కానీ, లవ్ చేయకూడదు అనుకున్న వాళ్ళు కానీ ఎవరు ఉండరు కదా జనరల్ గా, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. ఏమోనండి మారిపోతాం కదా. వాట్ ఎవర్ బి ద హౌఎవర్ లిబరేటెడ్ వి థింక్ వి ఆర్, ఎండ్ ఆఫ్ ద డే యూ నీడ్ అ కంపానియన్ ఇన్ వాట్ ఎవర్ వే యూ వాంట్. కంపానియన్షిప్ కూడా ఇట్స్ అ క్యాల్కులేషన్. They are also adapting children. Correct. Adapting children again comes back to the same calculation. Me own kid anukunna it comes back to the same topic. So ఇది ప్రతి ఇంటి కదా, మనందరి కదా, మన కదా అని నేను అనుకుంటున్నాను. చాలా సరదాగా మీరు ఆ పాత్రలతో మీరు కూడా ఇంటరాక్ట్ అవుతూ సినిమా చూస్తారు, నవ్వుకుంటారని నేను అనుకుంటున్నాను. ఒక 93 years old లేడీ, 93 అంట, అలా మాట్లాడి చూసి థ్రోట్ ఫిలిం ఎంజాయ్ చేసి ఎంత బాగా రియాక్ట్ అయిందో. అంటే ఎన్ని జనరేషన్ చూసుకుంటుంది 93 years అంటే. సో రియాక్ట్ ఎంత బాగా నవ్విచ్చారు మమ్మల్ని, మాకు ఎక్కడ ఏమనిపించకుండా ఎంత బాగా. ఇప్పుడు యూత్ అందరూ ఏదైతే సఫర్ ఎక్కువ పర్సంటేజ్ ఆ పిల్లలు వద్దు అనుకునే వాళ్ళు చూస్తే ఎంత కనెక్ట్ అవుతారు. సో మనీ. అలాగే మళ్ళీ ఒక సాఫ్ట్వేర్ వాళ్ళకి యూత్ బ్యాచ్కి ఒక షో చేశారు, వాళ్ళు అయితే చాలా కనెక్ట్ అయ్యారు. దే ఆర్ ఈజ్ ఎంజాయ్డ్ లాట్. ఇట్లా ఫ్యామిలీ క్రౌడ్, యూత్ అందరు మిక్స్డ్ గా చేసి షోస్ చేశారు. కుటుంబ నేపథ్యంతో యూత్ ని అట్రాక్ట్ చేయటం అనేది చాలా పెద్ద విషయం. అది చాలా రేర్ గా జరుగుతుంది. అంటే కథలో బలం ఉండి ఇలా హ్యూమరస్ గా చెప్తే తప్పించి యూత్ కూడా అట్రాక్ట్ అయ్యి సినిమా థియేటర్ కి రావటం అనేది జరిగే పని కాదు. సో ఈ రెండు బ్యాలెన్స్డ్ గా క్యాలిక్యులేటెడ్ గా బాగా చేశారు అనుకోవచ్చు. క్యాల్కులేషన్ ఏం లేదండి, బట్ నేను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినవాడిని. మా నాన్న రైల్వే ఎంప్లాయీ, నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. సో మా ఎమోషన్స్ అన్నీ కూడా చాలా రూటెడ్ ఎమోషన్సే ఉంటాయి. సో నేను ఏదైనా ఎమోషన్ ఫీల్ అవ్వానంటే ఒక సగటు మనిషి అలాగే ఫీల్ అవుతుంటే నేను గట్టిగా నమ్ముతానండి. అలాగే రాజుగారు కూడా కనెక్ట్. రాజుగారు బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే ఆయన స్టార్టింగ్ డేస్లో పడిన స్ట్రగుల్ ఎలిమెంట్స్ కానీ ఆయన కూడా చాలా విషయాలు కనెక్ట్ అయ్యి మనకు చెప్పారు. ఇప్పుడు నాయనమ్మ క్యారెక్టర్ గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే సినిమా చూసి ఇంకా ఎక్కువ లవ్ చేస్తారు. సో ప్రతి పాత్ర మన ఇంట్లో, మన బంధువులు, మన పక్కింట్లో జరిగినట్టుగానే ట్రీట్ చేశానని నేను అనుకుంటున్నాను. ఐ కెన్ ఫీల్ సంథింగ్, ఐఎమ్ షూర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ ఫీల్ ద సేమ్. నేనే ఊడిపడలేదు పైన నుంచి. సో నేను చాలా రూటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి అలాగే మోస్ట్లీ యాజ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్ ట్రీట్ చేశాను. మాటలు కూడా డైలాగ్ కింద ఉండదు, మామూలుగా మనం మాట్లాడుకున్నట్టు అనిపిస్తుంది. దట్స్ ద బ్యూటీ ఆఫ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనగానే అసలు జీవితం అంటే ఏంటో బాగా తెలిసింది. అందులో నుంచే కష్టాలని కూడా హ్యూమర్ గా మనం మాట్లాడుకుంటాం ఇంట్లో. జనరల్లీ ఒక కష్టం ఏదైనా వచ్చినప్పుడు అది సాల్వ్ చేయలేనప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఐఎమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఆఫ్ కోర్స్. సో ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రమే ప్రతిదీ హ్యూమరస్ వేలో తీసుకొని దాన్ని సాల్వ్ చేసుకునే శక్తి కూడా తెచ్చుకుంటారు ఈక్వల్ గా. సో ప్రాబబ్లీ సినిమా ఐ కెన్ సీ ద సక్సెస్ ఆల్రెడీ అండి. Congratulations. Thank you. This film is a good film. So definitely ఫ్యామిలీతో కూడా అందరు చూసి ఎంజాయ్ చేసే ఫిలిం. దే విల్ ఎంజాయ్ సినిమా చూసేటప్పుడు. 60-70% నవ్వుతూనే ఉంటారు థ్రూఅవుట్ సినిమా. ఇస్ 2 hours 15 2 hours 20 minutes డ్యూరేషన్లో. సో దే విల్ లాఫ్. అండ్ ఆల్రెడీ ఒక సాంగ్ సూపర్ హిట్ అయింది, నా ఫేవరెట్ పెళ్ళాం. అంటే అది ఇప్పటి వరకు ఒక వైఫ్ని పొగుడుతూ ఒక కాన్సెప్ట్తో డైరెక్టర్ అనుకొని చేయించింది అది, నా ఫేవరెట్ పెళ్ళాం అనేది. సో ఇప్పుడు అది ట్రెండ్ అయింది, రీల్స్ చేస్తున్నారు. జనక అయితే గనక మిడిల్ క్లాస్ కి సంబంధించిన, ఐ మీన్ ఇంతసేపు మాట్లాడుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, హైలైట్ అయ్యేటటువంటి ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి సినిమాలో. ఒక మిడిల్ క్లాస్ కథాంశంతో ఒక మిడిల్ క్లాస్ కుర్రాడి జీవితానికి సంబంధించి ఎనీ ఎక్స్టెంట్ కి వెళ్ళిపోగలడు అని చెప్పేటటువంటి సినిమా. ఒక ఫ్రస్ట్రేషన్ వస్తే చాలు, విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్. కాండమ్ కంపెనీ మీద కూడా కేసు వేయగలిగేంత ఫ్రస్ట్రేషన్ తెచ్చుకొని, సో ఏం చేశాడు, గెలిచాడా లేదా, ఫైనల్ గా ఏం జరిగింది అనేది మాత్రం సినిమా చూసిన తర్వాతే అర్థమవుతుంది. సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది అనడంలో సందేహం లేదండి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. నాకు చూపించకపోయినా నా బెస్ట్ విషెస్. రాజ్ గారు కంగ్రాచులేషన్స్ అండి ఫర్ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ. యూ బీయింగ్ ఎ స్టార్ ప్రొడ్యూసర్, చిన్న సినిమా పెద్ద సినిమా ప్రతి సినిమాకి ఒకేలా కష్టపడతారు, ఒకేలా ఆలోచిస్తారు, ఒకేలాంటి రిజల్ట్ కోరుకుంటారు. మీలాంటి వాళ్ళ ఇండస్ట్రీకి
చాలా చాలా అవసరం. నేను అందరం బాగున్నాము అంటే మీలాంటి వాళ్ళు ఉండబట్టే. ఆఫ్టర్ 28 years వీఆర్ డూయింగ్ లైక్ దిస్. పెళ్లి పందిరి సినిమాకి అప్పుడు ఐఎమ్ డిస్ట్రిబ్యూటర్. ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి చేసాం మణిరత్నం గారిది అమృత. ఓకే బంగారం. ఓకే బంగారం. ఓకే బంగారం చేసాం. రెహమాన్ గారు మణిరత్నం గారు వచ్చినప్పుడు రెహమాన్ గారు ఆ ఇంటర్వ్యూ తర్వాత నా చేత పాడించారు. క్రెడిట్ గోస్ టు హిమ్. ఓకే బంగారం తర్వాత థర్డ్. యాక్చువల్లీ ఆయన ట్రావెల్ స్టార్ట్ అయిన సినిమా ఏదైతే ఉందో దిల్, రాజు గారు దిల్ సినిమా తర్వాతే కదా ఐ డబ్ ఫర్ దట్ హీరోయిన్. సో అప్పటి నుంచి ఐ నో హిమ్ వెరీ వెల్. ఎంత కష్టపడి ఎలా పైకి వచ్చారో తెలుసు, అండ్ ఎంత ప్యాషనేట్ ప్రొడ్యూసరో తెలుసు. అలాంటి ప్యాషనేట్ డైరెక్టర్ ఇంకొక టెక్నీషియన్ ని మనం ఇండస్ట్రీలో చూస్తున్నాం. అలాంటి ప్యాషనేట్ హీరోయిన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. దేనికో నేను గులాబీ సాంగ్ నాన్ స్టాప్. నిన్న నా ఫ్రెండ్ యానివర్సరీ ఉంటూ నిన్న కూడా పాట పెట్టుకుని పాడారు. కేక్ కట్ చేసుకుని నెవర్ ఎండింగ్ అండ్ ఇట్ విల్ స్టే ఫర్ లాంగ్, టైమ్లెస్. గులాబీ ఇస్ అ మ్యాజికల్ సాంగ్. థ్యాంక్ యూ ఫర్ దోస్ సాంగ్స్. ఆ సాంగ్ ఈ వేళలో నీవు కొన్ని అంతే. ఇంకా మా కాలేజ్ అమ్మాయిలందరూ మీలా పాడటానికి ట్రై చేసి ఉన్నాను. ఏది కాదు, వాళ్ళలో ఎవరో ఫ్రెండ్ వాళ్ళు పాడుతున్న ఇంట్రెస్ట్ చేయలేదా? మా వైఫ్ చేసిన డిగ్రీ క్లాస్మేట్. వండర్ఫుల్. మీరంటే చాలా ఇష్టం మేడం. మీ వాయిస్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మనం ఫ్యామిలీ కదా, వీఆర్ ఫ్యామిలీ. మీరు మేము ఒక కుటుంబానికి చెందిన. మాకెందుకు వీళ్ళేషో వీళ్ళకి వేసాము వాళ్ళకి వేసాము. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రామ్ ఆల్రెడీ చూసేసాడు, నేను ఎందుకు చూడలేదు? స్వామి అర్జెంట్ గా రేపు చూపెట్టండి స్వామి. మీరు కూడా ఒక రీల్ చేయించేది మాకు. బలగం అప్పుడు రామ్ తో పాటు సునీత గారు కూడా వచ్చి యావిడ్ లో సినిమా చూసి దే గివెన్ ఫీడ్బ్యాక్. వాళ్ళ దగ్గర వేసుకొని ఆ రోజు చెప్పాము. ఫ్రెష్ వాళ్ళకి ఏం తెలియకుండా చూసారు. నేను ఆ బ్లాక్ కొంచెం తగ్గినట్టుంది, అది కూడా టైట్ చేద్దామని మీరు చెప్పిన తర్వాత సెకండ్ హాఫ్ కొంచెం టైట్ చేశాను. సునీత అంటే ఆ రోజు వేణు కన్విన్స్ అవ్వడానికి ఓన్లీ యూ. అంటే ఒక ఫ్రెష్ ఆడియన్స్ గా చూసినప్పుడు. అండ్ అది తెలంగాణ సినిమా అనే ఒక దాంట్లో ఉంటే షీస్ ఫ్రమ్ ఆంధ్ర. అసలు తెలంగాణ ఆంధ్ర కాదు, ప్రతి ఫ్యామిలీ తెలుగు వాళ్ళ ఎమోషన్ అని షీస్ కరెక్టెడ్. థ్యాంక్ యూ సార్ సో మచ్. నాకే అవార్డు వచ్చిన ఫీలింగ్ వచ్చింది. నిజం ఇలాంటి టైంలో మాట్లాడుకోగలుగుతాం, అప్పుడు అవకాశం లేదు. ఐ విష్ us all the best. Thank you. Because I also feel I'm part of this. Sure. Thank you. So thank you so much for your wonderful time. Wish you all the best. Thank you. జనక అయితే గనక 12th October చక్కగా లక్షణంగా పండుగ పూట రిలీజ్ అవబోతోంది. అత్యద్భుతమైన సినిమా కాబోతోంది. కుటుంబ సమేతంగా చూస్తూ బోలెడన్ని నవ్వులు పూయించేటటువంటి సినిమా కాబట్టి కుటుంబ సమేతంగా మీరు అందరూ థియేటర్స్ కి వెళ్ళి సినిమా చూసి మీ రివ్యూస్ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. I'll meet you in the theaters. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ మరోసారి దసరా శుభాకాంక్షలు మా జనక అయితే గనక టీం నుంచి. థ్యాంక్ యూ. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.